పాలమూరు బీజేపీలో లీడర్ల మధ్య సయోధ్య కుదరటం లేదట. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, స్టేట్ ట్రెజరర్ శాంతికుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మధ్య పీఠముడి వీడకపోవడంతో ఇటీవల ప్రకటించిన బీజేపీ ఫస్ట్ లిస్టులో పాలమూరు స్థానం నుంచి అభ్యర్థిని హైకమాండ్ ప్రకటించలేదు. దీంతో సీనియర్ లీడర్ గద్వాల జ్యోతమ్మ ప్రయాణం ఎటు అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. పాలమూరు బీజేపీలో టికెట్ల పంచాయతీ. డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ మధ్య పోటాపోటీ. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ను హోల్డ్లో పెట్టిన హైకమాండ్. ఫస్ట్ లిస్టులో కనిపించిన డీకే అరుణ పేరు. మహబూబ్ నగర్ టికెట్పై ఆశ పెట్టుకున్న అరుణ ట్రయాంగిల్ ఫైట్తో పెండింగ్లో ఉన్న మహబూబ్ నగర్ స్థానం. పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సంసిద్ధమయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో 195 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ అధిష్టానం. తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఫైనల్ చేశారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, జహీరాబాద్లో బీబీ పాటిల్, నాగర్ కర్నూలు అభ్యర్థిగా భరత్, భువనగిర్ నుంచి బూర నరసింహగౌడ్, చేవెలలో కొండా విశ్వేశ్వరరెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలత, అలాగే మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్కు అవకాశం ఇచ్చింది బీజేపీ పార్టీ అధిష్టానం. ఫస్ట్ లిస్టులో డీకే అరుణకు భారీ షాక్ తగిలింది. ఫస్ట్ లిస్టు ప్రకటనలో తన పేరు ఉంటుందని భావించిన డీకే అరుణకు ఊహించిన పరిణామం ఎదురైంది. మహబూబ్ నగర్ టికెట్ ఎంపీ స్థానం తనకే వస్తుందని ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయకుండా తప్పుకున్నారు. తొలి జాబితాలో డీకే అరుణ పేరు లేకపోవడంతో ఆమె ఆశలు ఆవిరయ్యాయి. అయితే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపై బీజేపీ వివాదాలు కొనసాగుతున్నాయి. 3 నేతలు ఆ టికెట్ను ఆశిస్తున్నారు. డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బండారు శాంతికుమార్ కూడా ఎంపీ టికెట్ రేసులోనే ఉన్నారు. ట్రయాంగిల్ ఫైట్ ఉండడంతో బీజేపీ హైకమాండ్ సీటు ప్రకటనను పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది. మరి వారిలో బీజేపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనే ఉత్కంఠ జనాల్లో ఇప్పుడు కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ ఫస్ట్ లిస్టులో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు భారీ షాక్ తగిలింది. ఆయన పేరు కూడా మొదటి జాబితాలో లేదు. మలి విడతలోనూ ఛాన్స్ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.